9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి 4th లెసన్ అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి. లెసన్ నేమ్ వచ్చేసి అ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్. సో ఈ లెసన్లో ఏముందో చూద్దాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాస్ బోర్న్ ఆన్ 14th March 1879 ఇన్ ద జర్మన్ సిటీ ఆఫ్ అల్మ్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చ్ 1879 14th జర్మన్ నగరమైనటువంటి అల్మ్లో జన్మించాడంటండి. ఓకే, అయితే విదౌట్ ఎనీ ఇండికేషన్ దట్ హీ వాస్ డెస్టైన్డ్ ఫర్ గ్రేట్నెస్. సో అతను గొప్పతనానికి అర్హుడు అని అప్పుడు ఎటువంటి సంకేతము అంటే ఎటువంటి సిగ్నల్ ఎవరు అది నోటీస్ చేయలేదన్నమాట. సో అతను కూడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగే జన్మించాడు. అతడు గొప్పవాడవుతాడనే విషయం ఎవరూ గ్రహించలేదు. ఎలాంటి సూచన లేకుండానే అతని బర్త్ అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఆన్ ద కాంట్రరీ హిజ్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాజ్ అ ఫ్రీక్. టు హర్ హిజ్ హెడ్ సీమ్డ్ మచ్ టూ లార్జ్. అయితే మరొకటి దీనికి విరుద్ధంగా ఏం జరిగిందంటే, అంటే పెద్ద మేధావి పుట్టాడు అని చెప్పేసి ఎవరు అనుకోలేదు అని చెప్పేసి అన్నాం కదా. అయితే మేధావి పుట్టాడు అనుకోవడం సంగతి పక్కన పెడితే దీనికి విరుద్ధంగా ఏం జరిగిందంటే, అతని తల్లి ఆల్బర్ట్ ఒక పెక్యూలియర్ బాయ్గా భావించిందనమాట. ఎందుకంటే అతనికి తల చాలా పెద్దదిగా అనిపించిందనమాట. అతను పుట్టినప్పుడు అతని తల చాలా పెద్దదిగా ఉందన్నమాట. సో అందువల్ల. అంతేకాదు ఆల్బర్ట్ గురించి వాళ్ళ మదర్ ఏమనుకున్నారంటే హీ వాజ్ అ ఫ్రీక్ అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇక్కడ ఫ్రీక్ అంటే అర్థం ఏంటంటే అసాధారణమైన లేదా ఇతరుల మాదిరిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, లేదా ఇతరులాగా అన్నిటినీ చూడలేని వ్యక్తి, అందరిలాగా ఆలోచించలేనటువంటి వ్యక్తి అనేటటువంటి మీనింగ్లో వాడారనమాట. సమ్ పెక్యులియర్, ఎందుకంటే అతని యొక్క తల కొంచెం పెద్దగా అనిపించేసరికి వాళ్ళ మదర్ అలా అనుకున్నారు. నెక్స్ట్, అట్ ద ఏజ్ ఆఫ్ 2.5 ఐన్స్టీన్ స్టిల్ వాజంట్ టాకింగ్. అంతేకాదు 2.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఐన్స్టీన్కి మాటలు అనేవి రాలేదంట. నెక్స్ట్, వెన్ హీ ఫైనల్లీ డిడ్ లెర్న్ టు స్పీక్ హీ అటర్డ్ ఎవ్రీథింగ్ ట్వైస్. సో చివరికి అతనికి మాటలు వచ్చే సమయానికి అతని మాటలు ఎలా ఉన్నాయంటే ప్రతి విషయాన్ని 2 సార్లు నొక్కి పలికేలాగా అయిపోయిందనమాట. ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. టూ టైమ్స్ రిపీట్ చేసేలాగా అయిపోయింది తన పరిస్థితి. నెక్స్ట్ అండి, ఐన్స్టీన్ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ అదర్ చిల్డ్రన్ అండ్ హిస్ ప్లేమేట్స్ కాల్డ్ హిమ్ బ్రదర్ బోరింగ్. అయితే ఇతరుల పిల్లలతో తనను ఆడుకోవడానికి పంపించినప్పుడు ఆ పిల్లలతో ఏం చేయాలో ఐన్స్టీన్కి అర్థమయ్యేది కాదంట. అంతేకాదు, సో ఐన్స్టీన్ని చూసి అతనితో ఆడుకోవడానికి లేదా అతని తోటి పిల్లలు అతన్ని బ్రదర్ బోరింగ్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్, సో ద యంగ్స్టర్ ప్లేడ్ బై హిమ్సెల్ఫ్. సో ఇలా అందరి పిల్లలు అతన్ని దూరంగా పెట్టడం, బ్రదర్ బోరింగ్ అని పిలవడం, ఇలా ఉండటం వలన ఈ యంగ్స్టర్ ఐన్స్టీన్ ఏం చేసేవాడంటే ఒక్కడే ఆడుకునేవాడంట. అందరితో కలిసి ఆడుకునేవాడు కాదు, ఒక్కడే ఆడుకునేవాడంట. సో అయితే ఇక్కడ ఒక బాక్స్లో ఒక విషయాన్ని రాశారండి. ఆటో న్యూగెబౌర్, ద హిస్టోరియన్ ఆఫ్ ఏన్షియన్ మ్యాథమెటిక్స్, టోల్డ్ అ స్టోరీ అబౌట్ ద బాయ్ ఐన్స్టీన్ దట్ హీ క్యారెక్టరైజెస్ యాజ్ ఏ లెజెండ్ బట్ దట్ సీమ్ ఫెయిర్లీ అథెంటిక్. సో ప్రాచీన గణిత శాస్త్ర చరిత్రకారుడైనటువంటి ఈ ఆటో న్యూగెబౌర్ అనేటటువంటి వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఒక కథ చెప్పాడనమాట, అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని వర్ణిస్తూ. సో అతని కథలో ఐన్స్టీన్ని ఒక లెజెండ్గా చెప్పడం జరిగిందనమాట. అయితే అతను చెప్పిన కథ ప్రకారము సో నిజంగానే ఐన్స్టీన్ ఒక లెజెండ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ లెజెండరీ స్టోరీకి ప్రామాణికంగా చెప్పటము జరిగింది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా భావించవచ్చు అన్నట్లుగా చెప్పారండి. నెక్స్ట్, యాజ్ హీ వాస్ late talker, his parents were worried. At last, at the supper table one night, he broke his silence to say, "The soup is too hot." సో అయితే అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆలస్యంగా మాట్లాడటంతో తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యేవాళ్ళు అనమాట. చివరిగా ఒకరోజు రాత్రి భోజనం టేబుల్ వద్ద అతను తన మౌనాన్ని అంతటిని ఒక్కసారిగా బ్రేక్ చేసి మాట్లాడాడనమాట. ఏమని మాట్లాడాడంటే, "ద సూప్ ఈజ్ టూ హాట్." ఈ సూప్ చాలా వేడిగా ఉంది అని చెప్పేసి మాట్లాడాడనమాట. గ్రేట్లీ రిలీవ్డ్, హిజ్ పేరెంట్స్ ఆస్క్డ్ వై హీ హ్యాడ్ నెవర్ సెడ్ అ వర్డ్ బిఫోర్. సో దానితో వాళ్ళ పేరెంట్స్కి ఆశ్చర్యం వేసింది. బాగానే మాట్లాడగలుగుతున్నాడు కదా, ఎందుకు ఇంతకుముందు ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసి అతన్నే అడిగారనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా నువ్వు ఇలాగ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారంట. సో దానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ రిప్లై ఏమి ఇచ్చాడో చూడండి. ఆల్బర్ట్ రిప్లైడ్, బికాస్ అప్ టు నౌ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఆర్డర్. సో ఆల్బర్ట్ ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరిగింది, ఇది ఒక్కటే కరెక్ట్గా లేదు కాబట్టి మాట్లాడుతున్నాను, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి అన్నట్లుగా చెప్పాడనమాట. ఓకే, రైట్. సో ఇది ఒక స్టోరీ.
సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ తనతో తనే ఎక్కువ సమయం ఆటలాడుకునేవాడు అనమాట, వేరే పిల్లలతో ఆటలాడేవాడు కాదు. ఓకే, నెక్స్ట్. హీ ఎస్పెషల్లీ లవ్ మెకానికల్ టాయ్స్. సో అతనికి ఎక్కువగా మెకానికల్ టాయ్స్ అంటే ఇష్టం అనమాట. లుకింగ్ ఎట్ హిజ్ న్యూ బార్న్ సిస్టర్ మాజా, హీ ఈస్ సెట్ టు హ్యావ్ సెట్ ఫైన్ బట్ వేర్ ఆర్ హర్ వీల్స్. అయితే అతను మెకానికల్ టాయ్స్తో ఆడుకొని అన్నీ బొమ్మలే అని చెప్పేసి అనుకునే స్థితికి అతను డెవలప్ అయ్యాడనమాట. సో అప్పుడే పుట్టినటువంటి తన సిస్టర్ మాజాను చూసి, సరే కానీ ఆమెకి చక్రాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి పేరెంట్స్ని అడిగాడనమాట. అంటే ఆ అమ్మాయి కూడా మెకానికల్ టాయ్ అని చెప్పేసి అనుకున్నాడనమాట. నెక్స్ట్. A headmaster once told his father that what Einstein chose as a profession wouldn't matter because he will never make a success at anything. సో ఐన్స్టీన్ పాఠశాలకు వెళ్తూ ఉండే క్రమంలో ఒకరోజు ఐన్స్టీన్ స్కూల్ హెడ్ మాస్టరు ఇలా అన్నాడనమాట ఐన్స్టీన్ తండ్రితో, ఐన్స్టీన్ ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు అనేది ముఖ్యం కాదు, ఎందుకంటే అతను దేనిలోనూ విజయం సాధించలేడు అన్నట్లుగా చెప్పాడనమాట. సో ఐన్స్టీన్ని చూసి, సో పలానా చాలామంది పిల్లల ఇంట్రెస్ట్ చూసి వీళ్ళు పలానా ప్రొఫెషన్లో అయితే ముందుకెళ్తారు, బాగుంటుంది వీళ్ళకి అని చెప్పేసి అంటారు. బట్ ఐన్స్టీన్ హెడ్ మాస్టర్ మాత్రము ఏ ప్రొఫెషన్కి పనికిరాడు ఐన్స్టీన్ అన్నట్లుగా మాట్లాడాడంట. ఐన్స్టీన్ began learning to play the violin at the age of 6 because his mother wanted him to. He later became a gifted amateur violinist, maintaining this skill throughout his life. సో ఐన్స్టీన్ 6 ఏళ్ల వయసులోనే వైలిన్ వాయించడం నేర్చుకున్నాడంట. సో ఎందుకంటే అతని తల్లి, నువ్వు వైలిన్ నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఆమె ఇష్టంగా చెప్పిందనమాట. అందుకని మదర్ చెప్పినందుకు తను వైలిన్ నేర్చుకున్నాడు అనమాట. అతని తర్వాత ఆ మెచ్యూర్డ్. సో ఆ మెచ్యూర్డ్ అంటే ఇక్కడ డూయింగ్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ రాదర్ దెన్ యాజ్ అ ప్రొఫెషన్. సో తనకి బోర్ కొట్టినప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ వైలిన్ ప్లే చేస్తూ సో హ్యాపీగా ఉండేవాడు అనమాట. సో పర్సనల్ హ్యాపీనెస్ కోసం సో ఒక హ్యాబిట్ని కంటిన్యూ చేయడాన్నే అమెచ్యూర్ అని చెప్పేసి అంటారనమాట. సో తర్వాత అతను అమెచ్యూర్ వయలినిస్ట్, మంచి వయలిన్ ప్లే చేయడంలో మంచి టాలెంట్ అనేది పొందడం జరిగిందనమాట. మంచి వయలినిస్ట్ ప్లేయర్ అయ్యాడనమాట. మెయింటైనింగ్ దిస్ స్కిల్ త్రూఅవుట్ హిజ్ లైఫ్. అంతేకాదు వయలిన్ ప్లే చేయడం అనేటువంటి హ్యాబిట్ని నేర్చుకున్న తర్వాత వదిలేయకుండా తన లైఫ్ లాంగ్ దాన్ని కొనసాగించాడనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, 4th పారాగ్రాఫ్. బట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ నాట్ అ బ్యాడ్ ప్యూపిల్. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ని మనము బ్యాడ్ స్టూడెంట్ అని మాత్రం చెప్పలేము. సో బ్యాడ్ అంటే ఇక్కడ ల్యాగ్ స్టూడెంట్, వెనకబడినటువంటి విద్యార్థి అని చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. హీ వెంట్ టు హై స్కూల్ ఇన్ మునిచ్ వేర్ ఐన్స్టీన్స్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్డ్ వెన్ హీ వాస్ 15 months old అండ్ స్కోర్డ్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. సో అయితే అతను మునిచ్లోని ఒక ఉన్నత పాఠశాలకు వెళ్ళాడనమాట. అక్కడ ఐన్స్టీను 15 నెలల వయసులో ఉన్నప్పుడు తన కుటుంబము మునిచ్కి వెళ్ళడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఈ ఐన్స్టీన్ జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్లో దాదాపుగా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఐన్స్టీన్కి మంచి మార్కులే వచ్చాయంట. ఓకే, రైట్. ఐన్స్టీన్ హేటెడ్ ద స్కూల్స్ రెజిమెంటేషన్ అండ్ ఆఫెన్ క్లాస్డ్ విత్ టీచర్స్. రెజిమెంటేషన్ అంటే స్ట్రిక్ట్ రూల్స్, ఆర్డర్స్, ఇలాగా యూనిఫామ్ వేసుకోవాలి, తల్లుకోవాలి, ఇలాగా సో సమ్ రూల్స్ ఉంటాయి స్కూల్ అన్న తర్వాత. సో అలాంటి స్కూల్స్ అంటే చాలా ఇష్టపడేవాడు కాదంట, దేశించేవాడంట. అండ్ ఆఫెన్ క్లాస్డ్ విత్ హిస్ టీచర్స్. అంతేకాదు తరచుగా ఉపాధ్యాయులతో ఘర్షణ పడుతూ ఉండేవాడు అనమాట. నెక్స్ట్. అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐన్స్టీన్ ఫెల్ట్ సో స్టిఫైల్ దేర్ దట్ హీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ గుడ్. స్టిఫైల్ అంటే అనేబుల్ టు బ్రీత్ అండి, సఫికేషన్ ప్రాబ్లం అనమాట. సో ఐన్స్టీన్కి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతనికి సఫికేషన్ ప్రాబ్లం అనేది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం జరిగిందనమాట. సో అందుకని ఆ పాఠశాలని వదిలేయటం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. The previous year, Albert's parents had moved to Milan and left their son with relatives. సో ఆల్బర్ట్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ బంధువుల దగ్గర విడిచిపెట్టేసి అంతకుముందు సంవత్సరము వీళ్ళు మిలాన్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంతకుముందు సంవత్సరం సో మిలాన్కి మారాల్సి వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత తీసుకెళ్దాం కుమారుణ్ణి అని చెప్పేసి అనుకున్నారో ఏమో. సో ఆల్బర్ట్ని మాత్రము బంధువుల ఇళ్లలో వదిలేసి వెళ్ళారనమాట. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్ ఐన్స్టీన్ గాట్ హిస్ విష్ టు కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్ ఇన్ ఎ సిటీ విచ్ వాస్ మోర్ లిబరల్ దాన్ మోనిచ్. సో మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఎడ్యుకేషన్ గురించి చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ఐన్స్టీన్ తన విద్యాభ్యాసాన్ని జర్మన్ మాట్లాడే స్విట్జర్లాండ్లోనే కొనసాగించాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట.
అయితే ఈ ప్లేస్ మునిచ్ కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. ఓకే రైట్. అంతేకాకుండా ఇక్కడ లిబరల్ అంటే ఎలా వాడారంటే విల్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్. సో ఈ స్కూల్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరి యొక్క ఒపీనియన్ని గౌరవిస్తూ ఉంటారనమాట ఈ స్కూల్లో. మనం ఇంతకుముందు పారాగ్రాఫ్లో చదువుకున్నాం ఆల్బర్ట్ ఐన్స్టీన్కి స్కూల్ రెజిమెంటేషన్స్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి. సో వాటి వల్లనే అతను కొంచెం ఆ స్కూల్ అణచివేతకు కూడా గురవడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇతను జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్ స్కూల్లోనే తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, ఇక్కడైతే కొంచెం లిబరల్గా ఉంటుంది స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా కాకుండా అని ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ తర్వాత Einstein was highly gifted in mathematics and interested in physics, and after finishing school, he decided to study at university in Zurich. సో ఐన్స్టీన్ మ్యాథమెటిక్స్లో గణిత శాస్త్రంలో చాలా ప్రతిభావంతుడు అనమాట. అంతేకాదు భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా పాఠశాల ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత తను జూరిచ్లోని ఒక విశ్వవిద్యాలయంలో చదవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. బట్ సైన్స్ వాజంట్ ద ఓన్లీ థింగ్ దట్ అపీల్ టు ద డాషింగ్ యంగ్ మ్యాన్ విత్ ద వాలరస్ ముస్టాచ్. అయితే ఇక్కడ వాలరస్ ముస్టాచ్ అని చెప్పేసి అన్నారండి. సో ఇదిగో ఇక్కడ చూస్తే మీకు తెలిసింది, దీన్ని వాలరస్ ముస్టాచ్ అని చెప్పేసి అనొచ్చు. అంటే మీసం ఇలాగా కిందకి ఉంటుందండి, నోస్ దగ్గర నుంచి ఇలా కిందకి షార్ప్స్ అనేవి దిగేసి ఉంటాయి అనమాట. సో ఇలాంటి షేప్ ఉన్నటువంటి ఆ మీసాన్ని వాలరస్ ముస్టాచ్ అని చెప్పేసి అంటాం. సో అలాంటి మీసం ఉన్నటువంటి ఆ యువకుడిని ఆకర్షించింది సైన్స్ మాత్రమే కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటో చూద్దాం. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1900లో అట్ ది ఏజ్ ఆఫ్ 21లో ఎలా ఉన్నారనేది చూడొచ్చు. అదే ఐన్స్టీన్ ఒక 55 years తర్వాత ఎలా ఉన్నారనేది ఇక్కడ మీరు రెండు పిక్చర్స్లో చూడొచ్చండి. సో హీ ఈస్ ద ఐన్స్టీన్. ఓకే, నెక్స్ట్ 7th paragraph అండి. He also felt a special interest in a fellow student, Milivia Maric, whom he found to be a clever creature. సో అతనికి ఓన్లీ సైన్స్ మాత్రమే అతన్ని అట్రాక్ట్ చేయలేదు. సో అతనితో పాటు చదువుకుంటున్నటువంటి ఒక స్టూడెంట్, తన పేరు వచ్చేసి మిలేవా మ్యారిక్, తన తోటి విద్యార్థి అనమాట. సో ఏమంటే ఐన్స్టీన్ కొంచెం ప్రత్యేక ఆసక్తి చూపించేవాడు అనమాట. అంతేకాదు అతను ఏమనేవాడంటే క్లవర్ క్రియేచర్ అని చెప్పేసి అనేవాడు, అత్యంత తెలివిగల జీవి అని చెప్పేసి కూడా అనేవాళ్ళు అనమాట. సో మేబీ ఈ అమ్మాయిని ఐన్స్టీనే జీనియస్. ఐన్స్టీన్ ఒక అమ్మాయిని జీనియస్, ఒక క్రియేచర్ని జీనియస్ అన్నాడంటే ఆ అమ్మాయి ఎంత టాలెంటెడో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే రైట్. దిస్ యంగ్ Ncert had come to Switzerland because the university in Zurich was one of the few in Europe where women could get a degree. ఓకే రైట్. అయితే దిస్ యంగ్ షెర్ప్, సో ఇక్కడ దిస్ యంగ్ షెర్ప్ అంటే మనం సైబీరియాకి చెందినటువంటి స్లావిక్ పీపుల్ని షెర్ప్ అని చెప్పేసి అంటారనమాట. సో తను స్విట్జర్లాండ్ రావడానికి కారణం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇన్ జూరిచ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, ఈ ఒక్క యూనివర్సిటీ మాత్రమే విమెన్కి కూడా డిగ్రీ అనేటటువంటిది ఆఫర్ చేసినటువంటి ఒకే ఒక్క యూనివర్సిటీ అండి యూరోప్ మొత్తంలో. సో అందుకోసమే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి జాయిన్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి, ఐన్స్టీన్ సా ఇన్ హర్ యాన్ ally అగెనిస్ట్ ద ఫిలిస్టైన్స్. ally అంటే ఫ్రెండ్ ఆర్ యాన్ అసోసియేట్. Those people in his family and at the university with whom he was constantly at odds. Philistines అనేటటువంటిది a word used disapprovingly to talk about people who do not like art, literature and music. ఓకే రైట్ అండి. మ్యూజిక్ని, ఆర్ట్ని, లిటరేచర్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు అనమాట. సో ఈ వర్డ్ని జనరల్గా ఎలా యూస్ చేస్తూ ఉంటారనమాట అంటే ఫిలిస్టైన్ అనేటటువంటిది కళ, సాహిత్యం లేదా సంగీతాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు, వాటి గురించి మాట్లాడటం, ఒక పదం కూడా మాట్లాడటం ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని ఫిలిస్టైన్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఐన్స్టీన్ కుటుంబంలోనూ, ఐన్స్టీన్ విశ్వవిద్యాలయంలో కానీ, అతని బంధువులు కానీ ఎవరైనా సరే, సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఐన్స్టీన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఫిలిస్టైన్స్ని వ్యతిరేకిస్తూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళ ఆర్ట్, లిటరేచర్ ఇలాంటి వాటిని ఇష్టపడరు అని చెప్పేసి. అయితే ఇలాగా వాళ్ళ కుటుంబం విభేదించేటటువంటి ఒక ఫిలిస్టైన్ని ఐన్స్టీన్ ఒక ఫ్రెండ్గా చూడటం అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే రైట్, అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో మరి ఎలాగా ఐన్స్టీన్ తనతో క్లోజ్గా ఉన్నాడో చూద్దాం. ద కపుల్ ఫెల్ ఇన్ లవ్, ఇష్టపడటమే కాదు ఒకరినొకరు లవ్ చేసుకున్నారంట కూడా. లెటర్స్ సర్వైవ్డ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ ఎఫెక్షన్ ఇన్ టు వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. అంతేకాదు
ఈ వీళ్ళు నేర్చుకున్నటువంటి ఈ విజ్ఞాన శాస్త్రం ఉంది కదా, ఈ విజ్ఞాన శాస్త్రాన్ని చాలా సున్నితత్వం, అంటే కొంచెం సున్నితత్వం అనేది మిక్స్ చేస్తూ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిమానాన్ని లెటర్స్ రూపంలో ఫిజిక్స్ లాంగ్వేజ్లో, సైన్స్ లాంగ్వేజ్లో అక్షరాలుగా రాస్తూ లెటర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. ఓకే రైట్. అందుకే వీళ్ళని క్లవర్ క్రియేచర్స్ అనొచ్చండి. ఫిజిక్స్ లాంగ్వేజ్లో లవ్ లెటర్స్ రాసుకునే వాళ్ళంట, సైన్స్ లాంగ్వేజ్లో. రోట్ ఐన్స్టీన్, హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షల్ బి వెన్ వీ బోత్ హ్యావ్ బ్రాట్ అవర్ వర్క్ ఆన్ రిలేటివిటీ టు విక్టోరియస్ కంక్లూజన్. సో ఐన్స్టీన్ ఏమన్నాడంటే, తన పరిచయం ఏర్పడిన తర్వాత, మేమిద్దరము ఈ రిలేటివిటీ, ద థియరీ ఆఫ్ రిలేటివిటీ, సో ఈ సాపేక్ష సిద్ధాంతంపై వాళ్ళ యొక్క రీసెర్చ్ కానీ వాళ్ళ యొక్క పని కానీ ఏదైనా సరే ఇద్దరూ కలిసి పని చేసి ఒక విజయవంతమైనటువంటి ముగింపుకు తీసుకుని వచ్చారనమాట. సో దానికి నేను గర్వపడుతున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. నా పార్ట్నరు నా రీసెర్చ్లో, నా వర్క్లో, సో నాకు ఇంకాస్త హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉండటము, నా రీసెర్చ్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండటం చాలా ఆనందించదగ్గ విషయము అన్నట్లుగా మాట్లాడాడనమాట. In 1900, at the age of 21, Albert Einstein was a university graduate and unemployed. సో 1900లో 21 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ని తీసుకున్నాడు, కానీ అతను ఎలాంటి ఉద్యోగాన్ని అయితే సంపాదించలేదన్నమాట. సో తర్వాత హీ వర్క్డ్ యాజ్ అ టీచింగ్ అసిస్టెంట్, గేవ్ ప్రైవేట్ లెసన్స్ అండ్ ఫైనల్లీ సెక్యూర్డ్ అ జాబ్ ఇన్ 1902 యాజ్ అ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ద పేటెంట్ ఆఫీస్ ఇన్ బర్న్. అయితే టీచింగ్ అసిస్టెంట్గా కొంతకాలం పనిచేశాడు, ప్రైవేట్గా పాఠాలు అనేవి కూడా చెప్పేవాడు. చివరికి 1902లో బెర్న్లోని ఒక పేటెంట్ రైట్స్ కార్యాలయంలో సాంకేతిక నిపుణుడిగా, అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించడం అనేది జరిగిందంట. ఓకే రైట్. While he was supposed to be assessing other people's inventions, Einstein was actually developing his own ideas in secret. సో ఆ ఆఫీస్లో తన జాబ్ ఏంటంటే ఇతరుల యొక్క ఆవిష్కరణల్ని అంచనా వేయటము, వాటిని మానిటర్ చేయటము అనేటటువంటిది చేయాలన్నమాట. అది చేస్తూనే ఐన్స్టీన్ రహస్యంగా తన సొంత ఐడియాస్ని, తన ఆలోచనలను, వీటిని కూడా అభివృద్ధి చేస్తూ వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఇన్వెన్షన్స్కి ట్రై చేస్తూ ఒక సైంటిస్ట్ లాగా ఉండేవాడు అనమాట. బిసైడ్స్ దట్, he is said to have jokingly called his desk drawer at the work the Bureau of Theoretical Physics. సో అలా చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే తన బెంచ్ ఏదైతే ఉందో, తన సీట్ ఏదైతే ఉందో ఆ పేటెంట్ రైట్స్ ఆఫీస్లో తన డెస్క్ డ్రాయర్ని ఒక పేరుతో సరదాగా పిలిచేవాడు అనమాట. అదేంటంటే బ్యూరో ఆఫ్ థియరాటికల్ ఫిజిక్స్ అని చెప్పేసి పిలిచేవాడు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్, one of the famous papers of 1905 was Einstein's special theory of relativity, according to which time and distance are not absolute. Indeed, the two perfectly accurate clocks will not continue to show the same time if they came together again after a journey, if one of them has been moving very fast relative to the other. సో 1905 నాటి ప్రసిద్ధ పత్రాల్లో, చాలా ఫేమస్ పేపర్స్లో ఒకటి ఐన్స్టీన్ యొక్క స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రచురించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం టైము, డిస్టెన్స్ అనేవి రెండు సంపూర్ణమైనవి కాదు. వాస్తవానికి రెండు ఖచ్చితమైనటువంటి గడియారాలు ఒక ప్రయాణం తర్వాత మళ్ళీ కలిస్తే వాటిలో ఒకటి మరొక దానితో పోలిస్తే చాలా వేగంగా కదులుతుంది, ఇంకొకటేమో నార్మల్గా ఉంటుంది. ఒకే సమయాన్ని చూపించడం అనేది జరగదు అని చెప్పేసి ఒక థియరీ అనేటటువంటి దాన్ని అతను చెప్పడం అనేది జరిగిందంటండి. ఫ్రమ్ దిస్ followed the world's most famous formula which describes the relationship between mass and energy. సో దీని నుండి ద్రవ్యరాశి మరియు శక్తి, ఓకే, మాస్ అండ్ ఎనర్జీ, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేటటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక సూత్రాన్ని కూడా ఐన్స్టీన్ చెప్పడం అనేది జరిగిందనమాట. సో అదే ఏంటంటే E=mc² అనేటటువంటిది చెప్పడం జరిగిందనమాట. సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో E స్టాండ్స్ ఫర్ ఎనర్జీ, M స్టాండ్స్ ఫర్ మాస్ అండ్ C ఫర్ స్పీడ్ అండి, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఏ వ్యాక్యూమ్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, కాంతివేగాన్ని సూచిస్తుంది అనమాట. శూన్యంలో C అనేది శూన్యంలో కాంతివేగాన్ని సూచిస్తుంది అనమాట. సుమారు 300,000 km/s చెప్తున్నారు ఇక్కడ. సో అయితే ఇక్కడ బ్రాకెట్లో ఒక ఇన్సిడెంట్ గురించి, ఒక థియరీ లాంటి దాని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి విషయాల గురించి చెప్తున్నారు, చూద్దాం. When you sit with a nice girl for 2 hours, it seemed like 2 minutes. When you sit on a hot stove for 2 minutes, it seems like 2 hours. That's the relativity అని చెప్పేసి తమాషాగా చెప్పడం జరిగిందనమాట. ఒక మంచి అమ్మాయి పక్కన 2 గంటలు కూర్చుంటే 2 నిమిషాలే
2 నిమిషాలు లాగా అనిపిస్తుందంట. అదే మీరు 2 నిమిషాలు వేడి వేడి పొయ్యి మీద కూర్చుంటే అది మీకు 2 గంటల్లాగా అనిపిస్తుంది. దాన్నే రిలేటివిటీ సాపేక్షత అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఐన్స్టీన్ చెప్పడం కూడా జరిగిందంట. ఓకే, రైట్. సో నెక్స్ట్ అండి, వైల్ ఐన్స్టీన్ వాజ్ సాల్వింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్ హిజ్ ప్రైవేట్ లైఫ్ వాజ్ అన్రివేలింగ్ అంటే స్టార్ట్ టు ఫెయిల్ అనమాట. సో ఐన్స్టీన్ ఈ ఫిజిక్స్లో అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉండగా అతని వ్యక్తిగత జీవితం మాత్రము కొంచెం ఫెయిల్ అయిందనమాట. సో ఎడ్యుకేషన్లో వీటిలో ఇతను జీనియసే కానీ బట్ పర్సనల్ లైఫ్ మాత్రం అంత సక్సెస్ఫుల్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్బర్ట్ హ్యాడ్ వాంటెడ్ టు మ్యారీ మిలీవా రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ స్టడీస్ బట్ హిజ్ మదర్ వాజ్ అగెనెస్ట్ ఇట్. సో ఆల్బర్ట్ తన చదువు పూర్తి అయిన వెంటనే మిలీవాని వివాహం చేసుకోవాలనుకున్నాడు అనమాట, కానీ అతని తల్లి దాన్ని వ్యతిరేకించారంట. ఓకే, షీ థాట్ మిలీవా హూ వాజ్ 3 years older than her son was too old for him. ఎందుకంటే తను వ్యతిరేకించడానికి కారణం తన కొడుకు కంటే 3 ఏళ్ళు పెద్దదైనటువంటి మిలీవా, సో ఈ అమ్మాయికి చాలా వయసు ఎక్కువ తన కుమారుడి కంటే అని చెప్పేసి ఆలోచించిందనమాట. షీ వాజ్ ఆల్సో బోదర్డ్ బై మిలీవాస్ ఇంటెలిజెన్స్. అంతేకాకుండా మిలీవా ఆల్బర్ట్ ఐన్స్టీన్తో ఈక్వల్గా లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే ఎక్కువ తెలివిగల అమ్మాయి. సో ఇద్దరు తెలివిగల వాళ్ళు ఒకే చోట ఉండలేరనమాట. నేనంటే నేను అన్నట్లుగా ఉంటుంది. అదొకటి ఆమెను బాధ పెట్టినటువంటి విషయం. అదే కానీ 2 కత్తులు ఒకే వరలో వదగలేవు కదా, అలాగా. సో ఒకరినొకళ్ళు తగ్గించుకోలేరు అనమాట. ఇది క్వైట్ కామన్. షీ ఈజ్ అ బుక్ లైక్ యూ హిజ్ మదర్ సెడ్. ఐన్స్టీన్ పుట్ ద వెడ్డింగ్ ఆఫ్. సో అందుకని వాళ్ళ మదర్ ఏం చెప్పింది, నీలాగా ఈ అమ్మాయి కూడా పుస్తకాల పురుగు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అందుకోసమే ఐన్స్టీన్ పుట్ ఆఫ్ ద వెడ్డింగ్, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అండి. సో తన పెళ్ళిని వాయిదా వేసుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, the pair finally married in January 1903 and had 2 sons. But a few years later the marriage faltered. సో ఈ జంట కొన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనమాట కొంత తక్కువ సమయంలోనే. ఆ తర్వాత ఎప్పుడంటే January 1903లో మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుడతారు అనమాట. బట్ a few years later the marriage faltered అంటే became weak. సో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత చాలా బలహీనపడిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. Mileva, meanwhile, was losing her intellectual ambition and becoming an unhappy housewife. సో ఇంతలోనే మిలీవా తన ఇంటెలెక్చువల్ అంబిషన్ అనేటటువంటిది కోల్పోతున్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ బికేమ్ అన్ అన్హ్యాపీ హౌస్ వైఫ్. సో ఆ ఇంటెలెక్చువల్ అంబిషన్కి దూరం అవుతూ ఉండటం వల్ల హౌస్ వైఫ్గా చాలా అన్హ్యాపీ జీవితాన్ని ఆమె, అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆమె కొనసాగిస్తూ ఉండటం అనేటటువంటిది ఆమెకి నచ్చట్లేదు. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఫైటింగ్ ద కపుల్ ఫైనల్లీ డివోర్స్డ్ ఇన్ 1919. సో దాని గురించి ఆమె ఐన్స్టీన్తో అడుగుతూ కొన్నేళ్ల నిరంతర కాన్స్టాంట్ ఇద్దరి మధ్య ఫైట్, కాన్స్టాంట్ అంటే నిరంతరం అని చెప్పేసి అర్థం. సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కొంతకాలం కొన్ని ఇయర్స్ కొనసాగిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారు అనమాట డివోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఐన్స్టీన్ మ్యారీడ్ హిజ్ కజిన్ ఎల్సా ద సేమ్ ఇయర్. సో ఐన్స్టీన్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో తన కజిన్ అయినటువంటి ఎల్సాను మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, Einstein's new personal chapter coincided with his rise to the world fame. సో ఐన్స్టీన్ యొక్క వ్యక్తిగత జీవితం ఏమైందో చూద్దామండి. ఐన్స్టీన్ న్యూ పర్సనల్ చాప్టర్ coincided with his rise to the world fame. Right? In 1915, he had published his general theory of relativity, which provided a new interpretation of gravity. ఐన్స్టీన్ యొక్క కొత్త వ్యక్తిగత జీవితం అనమాట. అంటే మళ్ళీ న్యూలీ మ్యారీడ్, తన యొక్క లైఫ్లో కొత్త అధ్యాయం అనేది స్టార్ట్ అయింది కదా. సో అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానితో పాటుగా ఐన్స్టీన్కి ప్రపంచ ఖ్యాతి అనేది కూడా లభించడం అనేది జరిగిందనమాట. 1915లో అతను జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇది దేని గురించి అంటే గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి ఒక న్యూ ఇంటర్ప్రిటేషన్, కొత్త వివరణను ఈ థియరీ అనేటటువంటిది వివరించడం అనేది జరిగిందనమాట, ఒక కొత్త సిద్ధాంతాన్ని. అండ్ ఎక్లిప్స్ ఆఫ్ ద సన్ ఇన్ 1919 brought proof that it was accurate. సో 1919లో సూర్యగ్రహణం ఉంది కదండి. సో దీని ద్వారా ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటటువంటి దాన్ని ఐన్స్టీన్ రుజువు చేయడం అనేది కూడా జరిగిందనమాట. సో సూర్యగ్రహణం ఖచ్చితమైందని రుజువు చేసేలాగా ఆ థియరీ అనేది ఉంది అని చెప్పేసి అంటున్నారండి ఇక్కడ. నెక్స్ట్, ఐన్స్టీన్ హ్యాడ్ కరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్ the extent to which the light from fixed stars would be deflected through the sun's gravitational field. సో స్థిరంగా ఉన్నటువంటి నక్షత్రాల నుంచి వచ్చే కాంతి సూర్యుని గురుత్వాకర్షణ కేంద్రం ద్వారా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో, ఎంతవరకు
ఏ డైరెక్షన్ వరకు చేంజ్ ద డైరెక్షన్ బికాస్ ఆఫ్ ఇట్ సంథింగ్ వెళుతుందో ఐన్స్టీన్ ముందుగానే కరెక్ట్గా సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఏ డైరెక్షన్లో వెళుతుంది ఏంటి అనేటటువంటిది. ద పేపర్స్ ప్రొక్లెయిమ్డ్ హిజ్ వర్క్ యాజ్ సైంటిఫిక్ రెవల్యూషన్. సో అతను పబ్లిష్ చేసినటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి వాటి గురించి ఏం చెప్పారంటే శాస్త్రీయ విప్లవం, సైంటిఫిక్ రెవల్యూషన్గా వాటిని చెప్పడం అనేది జరిగిందనమాట. ఐన్స్టీన్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ ఇన్ 1921. సో ఐన్స్టీన్కి 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించడం అనేది జరిగిందనమాట. హీ వాజ్ షవర్డ్ విత్ హానర్ అండ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ లాడెడ్ బై ద ప్రెస్. అంతేకాకుండా ప్రపంచ నలుమూల నుంచి ఆయనకి సన్మానాలు, ఆహ్వానాలు వెల్లువెత్తడంతో పాటు పత్రికలు ఆయన్ని ప్రశంసించాయంట. నెక్స్ట్ అండి, వెన్ ద నాజీస్ కేమ్ టు పవర్ ఇన్ జర్మనీ ఇన్ 1933, ఐన్స్టీన్ ఇమిగ్రేటెడ్ టు ద యునైటెడ్ స్టేట్స్. 1933లో జర్మనీలో నాజీలు అధికారంలోకి వచ్చాక ఐన్స్టీన్ అమెరికాకి వలస వెళ్ళాడంటండి. 5 years later, the discovery of nuclear fusion in Berlin had American physicists in an uproar. In an uproar means very upset అనమాట. 5 సంవత్సరాల తర్వాత బెర్లిన్లో సో అణు విచ్ఛిన్నం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అణు విచ్ఛిన్నాన్ని కనుగొనటం అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలని ఉలిక్కిపడేలాగా చేసిందంట. సో బెర్లిన్లో కనుక్కున్నటువంటి ఆ డిస్కవరీ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది సో అమెరికన్ శాస్త్రవేత్తలు ఉలిక్కిపడేలాగా చేసిందంట. మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫ్లెడ్ ఫ్రమ్ ఫ్యాసిజం జస్ట్ యాజ్ ఐన్స్టీన్ హ్యాడ్, అండ్ నౌ దే వర్ అఫ్రైడ్ ద నాజీస్ కుడ్ బిల్డ్ అండ్ యూస్ అన్ అటామిక్ బాంబ్. సో వారిలో చాలామంది ఐన్స్టీన్ వల్లే ఫ్యాసిజం నుండి పారిపోవటం అనేది కూడా జరిగిందంట. సో ఇప్పుడు నాజీలు అణుబాంబును తయారు చేసి ఉపయోగిస్తారని వీళ్ళందరూ కూడా చాలా భయపడటం అనేది జరిగిందంట. At the urging of a colleague, Einstein wrote a letter to the American President Franklin D. Roosevelt on 2nd August 1939 in which he warned. సో తన సహోద్యోగి ప్రోద్బలంతో ఐన్స్టీన్ 1939లో ఆగస్టు 2న అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కి ఒక లెటర్ అనేటటువంటిది రాశాడనమాట. అది కూడా వార్న్ చేస్తూ రాశాడనమాట. దేని గురించి ఏం రాశాడో చూద్దాం. రైట్. A single bomb of this type exploded in a port might very well destroy the whole port together with some of the surrounding territory. సేమ్ రాశారంటే ఈ తరహాలో ఉండేటటువంటి ఒకే ఒక బాంబు ఓడరేవులో పేలి చుట్టుపక్కల ఉన్న కొంత భూభాగంతో పాటు మొత్తం ఓడరేవుని నాశనం చేసేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి రాశాడనమాట. అంతేకాదు హిజ్ వర్డ్స్ డిడ్ నాట్ ఫెయిల్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్. ఆయన మాటలు ప్రభావం చూపకపోలేదన్నమాట. అంటే ఆయన మాటలు చెప్పినట్టుగా జరిగాయి అన్నమాట. The Americans developed the atomic bomb in a secret project of their own and dropped it on the Japanese cities of Hiroshima and Nagasaki in August 1945. సో అమెరికన్లు తాము కూడా రహస్యంగా ఒక ప్రాజెక్ట్లో అణుబాంబును డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఈ అణుబాంబును అభివృద్ధి చేసి 1945లో ఆగస్టులో జపాన్కి చెందినటువంటి నగరాలైనటువంటి హిరోషిమా, నాగసాకిలపై ఈ బాంబు ప్రయోగించడం కూడా జరిగిందండి. నెక్స్ట్, ఐన్స్టీన్ వాజ్ డీప్లీ షేకెన్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ది డిస్ట్రక్షన్. సో ఆ విధ్వంసం తీవ్రతను చూసి ఐన్స్టీన్ చాలా తీవ్రంగా చలించిపోవటం అనేది జరిగిందంటండి. దిస్ టైమ్ హీ రోట్ అ పబ్లిక్ మ్యాసివ్ టు ద యునైటెడ్ నేషన్స్. మ్యాసివ్ అంటే లెటర్ అండి, ఎస్పెషల్లీ లాంగ్ అండ్ అఫీషియల్ లెటర్ని మిస్సివ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈసారి ఐక్యరాజ్య సమితికి ఐన్స్టీన్ ఒక బహిరంగ లేఖ అనేది రాయటం అనేది జరిగిందనమాట. ఇన్ ఇట్ ఈ ప్రపోజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ వరల్డ్ గవర్నమెంట్. సో ఆ లెటర్లో తను ఏమని ప్రపోజ్ చేశాడంటే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అటామిక్ బాంబులు తయారు చేసుకొని ఇలాగా చేస్తే కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించి ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, వరల్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి అని రాశాడనమాట. ఇంకా అన్లైక్ ద లెటర్ టు రూజ్వెల్ట్, దిస్ వన్ మేడ్ నో ఇంపాక్ట్. సో రూజ్వెల్ట్కి రాసినటువంటి లేఖ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయిందో, రూజ్వెల్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎలా అయితే ఉన్నాడో, సో ఈ లెటర్ కూడా యునైటెడ్ నేషన్స్ పట్టించుకోలేదు. ఈ లెటర్ వల్ల కూడా ఎలాంటి ప్రభావం అయితే కనిపించలేదన్నమాట. వరల్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అనేది జరగలేదన్నమాట. సో ఐన్స్టీన్ ముందుగానే ఊహించి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. చూద్దాం. బట్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, agitating for an end to the arms build-up and using his popularity to campaign for peace and democracy. సో కానీ తర్వాత ఇలా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి ఐన్స్టీన్ ఏం చేశాడంటే
రాజకీయాల్లో నిమగ్నమయ్యాడు అనమాట. పొలిటికల్గా వెళ్ళిపోయి, సో పొలిటికల్గా ఉంటూ గవర్నమెంట్ని అడగాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు అనమాట. సో అంతేకాదు తనకున్నటువంటి ఫేమ్ అంతా ఉపయోగించేసి ఈ ఆయుధాల నిర్మాణాన్ని అంతం చేయాలి అనేసి చాలా యాజిటేషన్స్ చేయటం కూడా జరిగిందనమాట. అంతేకాదు పీస్ అండ్ డెమోక్రసీ, శాంతి మరియు ప్రజాస్వామ్యం కోసము ప్రచారం చేయటం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ అండి, లాస్ట్ పారాగ్రాఫ్. When Einstein died in 1955 at the age of 76, he was celebrated as a visionary and world citizen as much as a scientific genius. సో ఐన్స్టీన్ 1955లో తన 76వ ఏట మరణించినప్పుడు ఆయన్ని ఒక విజనరీగా, తెలుగులో దార్శనికుడిగా అని చెప్పేసి అంటారండి. ఆ పర్సన్ హూ కెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ అన్ ఒరిజినల్ అండ్ ఇంటెలిజెంట్ వే. ముందుగానే తన ఇంటెలిజెన్స్ ద్వారా శాస్త్రీయంగా ఫ్యూచర్ని చూడగలిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో అతన్ని ఒక విజనరీగా కన్సిడర్ చేయడం జరిగింది. ప్రపంచ పౌరుడిగా, ఓన్లీ అతను ఒక కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇతను ప్రపంచ పౌరుడిగా అని చెప్పేసి వరల్డ్ సిటిజన్గా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా అండి, శాస్త్రీయ మేధావిగా కూడా కీర్తించబడటం అనేది జరిగిందనమాట. సో ఇదండి ఆ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనేటటువంటి లెసన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.